దేవదేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. బైబిల్ అధ్యయనము మార్కు సువార్త 3వ అధ్యాయము 11 నుండి 20 వచనములు. 11, 12 వచనములు మనం చూసుకున్నట్లయితే, నీవు దేవుని కుమారుడు అన్నమాట మార్కు సువార్తలో ఇప్పటి వరకు తండ్రి అపవిత్రాత్మలు మాత్రమే గుర్తించారు. 12వ వచనంలో తన్ను ప్రసిద్ధి చేయవద్దన్నమాట ప్రభువు చేయవలసిన సేవా కార్యాలు మిగిలి ఉన్నవి. అవి సంపూర్ణం కావాలి. తాను చేయు కార్యము శిష్యులు కానీ ప్రజలు కానీ అర్థం చేసుకొనలేదు. 13, 15 తనకిష్టమైన వారిని పిలుచుట 12 మంది కంటే ఎక్కువ మందిని ప్రభువు పిలిచారని తెలియచున్నది. లూకా సువార్త 6:13 ప్రకారంగా 12 మంది శిష్యుల ఎంపిక. 12 ఇశ్రాయేలు 12 గోత్రాలను సూచిస్తుంది. తనతో కూడా ఉండునట్లు ప్రభువు బోధలు సందేశాన్ని ప్రకటించుటకు అలవరుచుకుని వారిగా, దయ్యములను వెళ్ళగొట్టు అధికారం గలవారై ఉండాలి. 16, 17 వచనాలు చూసుకున్నట్లయితే, యేసు 12 మంది అపోస్తలులను నియమించుట, శిష్యులను. ఈ 12 మంది అపోస్తలులు లేక శిష్యుల జాబితాను కొత్త నిబంధనలో 3 మార్లు పొందుపరిచారు. మత్తయి సువార్తలో 10, 2 నుంచి 4 వరకు, లూకా సువార్త 6 అధ్యాయం 14 నుంచి 16, అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 13వ వచనం. వీరి పేర్లు కొన్ని చోట్ల భిన్నముగా ఉన్నాయి. 3 జాబితాల్లో పేతురు పేరు మొదటగా పొందుపరచబడింది. యాకోబు, యోహానుల కోపాన్ని బట్టి వాళ్లకు ఉరిమిడి వారని యేసు మారు పేరు పెట్టాడనే విషయాన్ని కేవలం మార్కు మాత్రమే చెప్తున్నాడు. యేసు సన్నిహిత శిష్యులుగా పేతురు, యాకోబు, యోహానులు ఉన్నారు. పేతురు సహోదరుడైన ఆంద్రేయ గురించి మనం తెలుసుకున్నట్లయితే, ఫిలిప్పు గురించి మార్కు సువార్తలో మరి ఎక్కడా ప్రస్తావించబడలేదు. బర్తలోమియా అను శిష్యుడు 4వ సువార్తలోనున్న నతనయేలు ఒక్కరే అయి ఉండవచ్చు. మత్తయి, మార్కు సువార్తలో మాత్రమే ప్రస్తావించబడ్డాడు. సుంకరి అయిన లేవి ఇతడు ఒకరే. తోమా యోహాను సువార్తలో 11వ అధ్యాయం 16లో, 20, 24లో కనపడతాడు. దిదుమ అనగా కవలలు ఇతనికి గల మరి ఒక పేరు. అల్ఫై కుమారుడైన యాకోబు. తద్దయి కొత్త నిబంధనలో మరొక మారు ఎక్కడా ప్రస్తావించబడలేదు. లూకా సువార్త ఈ పేరు లిఖింపబడలేదు. కనానీయుడైన సీమోను, అక్షరక్రమంలో జెలోతీయుడైన సీమోను అని అర్థము. జెలోతు అనే మాటకు ఆసక్తిపరుడు అని అర్థం. ఇస్కరియోతు యూదా. ప్రతి సువార్తలోనూ యూదా పేరు చివరిగానే లిఖింపబడింది. ప్రార్థించుకుందామా. కృపామయుడా, మహోన్నతుడా, మహోపకారములు చేయు దేవా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతులైన దేవా, నిత్యుడకు తండ్రి, సమాధానకర్తగా అధిపతి, మీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు నాయన. మా పట్ల, మా కుటుంబాల పట్ల మీరు చేసినటువంటి నాయన
అద్భుత కార్యములకై స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నా ప్రభా. నాయన ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను నాయన జ్ఞాపకం చేసుకున్నామని, వారి జీవితాల్లో 30 60 100 నాటుమని, నీ వాక్య ప్రకారంగా మేము నడుచుకుంటూ కృప దయచేయమని, మీకు మహిమకరంగా జీవించట కృప దయచేయమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామంలో ప్రార్థించి గణపరిచి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.